guys, welcome back to our channel 3 Rocks. We're back with yet another video. సో ఇవాళ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసిద్దాం రండి. పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. నేను చూపించే విధంగా చేస్తే కలర్, టెక్స్చర్, ఫ్లేవర్ బిర్యానీ కూడా అదిరిపోతుంది. ముందుగా 1/2 kg మటన్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల కారంని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకోండి. చిటికెడు పసుపును వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలాను వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఆ తర్వాత 4 స్పూన్స్ గడ్డ పెరుగును వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను వేసుకోండి. మటన్ బిర్యానీలోకి మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలా నెయ్యిని వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదా లేదు. తర్వాత 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని దీన్ని మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా ఐటమ్స్ని వేసుకోండి. ఇలాచీలు, లవంగా, చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరాని వేసుకోండి. దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలను, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోండి. బియ్యంకి సరిపడినంత నీళ్ళని వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత అన్నంకి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఈ మిశ్రమం అంతా కూడా బాయిలింగ్ స్టేజ్ వచ్చేదాకా బాగా ఉడికించండి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఇప్పుడు బియ్యం అయితే వేసుకోండి. దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉంటే రైస్ సరిపోతుంది. ఈ స్టేజ్ వచ్చాక దింపేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకోండి. మనం ఇందాక రైస్కి ఏవైతే బిర్యానీ మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకున్నామో ఇప్పుడు అవన్నిటిని కూడా దీనికి కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తం కూడా దీంట్లోకి వేసుకోండి. దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేసుకోండి. మటన్కి 7 to 8 విజిల్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మటన్ ఉడకకపోతే ఇంకొన్ని విజిల్స్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మటన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లేయర్స్గా మటన్ని ఇంకా రైస్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి.
ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న మటన్ గ్రేవీని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీని మీద ఏదైనా వెయిట్ ఐటమ్ పెట్టుకోండి. మటన్ బిర్యానీకి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, దాని తర్వాత 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ మటన్ ఇంకా రైస్ ఆల్రెడీ 90% కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉంచకండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మటన్ బిర్యానీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అంతే, మటన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసుగా. డూ లైక్, షేర్, comment and subscribe to channel 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.